చాలా మంది రైతన్నల చూపు మళ్ళీ మదనపల్లి వైపు అయితే మల్లుతోందా, ఏమి, ఎందుకు, ఎట్లా అన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి, అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతా లైక్ కొట్టేసి చూసేయండి. ఇంక ఈరోజు 8వ తారీఖు మార్చి నెల 2026 ఆదివారం. ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకున్నట్లయితే ఈరోజు దిగుమతులు నిన్నటితో పోల్చుకుంటే కొన్ని మండీల్లో తగ్గాయి, మరికొన్ని మండీల్లో అయితే పెరిగాయి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ దిగుమతి అనేది నిన్నటితో పోలిస్తే పెరగను లేదు, అలాగని తగ్గను లేదండి. ఇంచుమించు నిన్నట్లాంటి దిగుమతులు ఏం చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము. అలాగే నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ పెద్ద బాక్సు 260, 270 వరకు నడిస్తే చిన్న బాక్సు 140 రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడిచాయి. ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉండబోతున్నాయి, ఏమి ఎట్లా అనేసి అయితే మీకు 9 గంటల పైన వేలం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓకే, ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసండి, కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ అందిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎడం చేతి పక్కన కింద నా ఫోటో కనబడుతుంటుంది, దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. థ్యాంక్ యూ. అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలామంది రైతన్నలు మళ్ళీ మదనపల్లె వైపు చూస్తున్నారా అని అంటే చూస్తున్నారని చెప్పచ్చండి. ఎందుకు అంటే మదనపల్లిలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముందుగా జాక్పాట్ లేకుండా నిర్వహిస్తున్నారు. గత 5-6 నెలల నుంచి వేలంపాట్లో ధర ఎంత పాడుతున్నారో అంతే రాయడం అయితే జరుగుతుంది. అలాగే 2వ తారీఖు నుంచి, ఈ నెల 2వ తారీఖు నుంచి చిన్న బాక్సులు 15 కిలోల బాక్సులు అనేటివి అమలు చేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో రైతన్నలే పొలాల దగ్గర గ్రేడింగ్ చేసుకొని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువైతే కనబడుతున్నాయి. ఇక్కడ గ్రేడింగ్ చేసే అవకాశాలు కూడా చాలా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరే పొలం దగ్గర గ్రేడింగ్ చేసుకొని తీసుకొచ్చే రోజులు కూడా ముందు రోజుల్లో రాబోతున్నాయి. సో రైతన్నల చూపు మదనపల్లి వైపు అయితే ఈ విధంగా మలుతోందని చెప్పచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.